ప్రియులారా, గడిచిన కాలంలో మనం 4వ అధ్యాయం నిర్గమకాండం 4వ అధ్యాయము చివరి మాటలు ప్లస్ 3, 4 అధ్యాయాల అన్వయాన్ని మనం నేర్చుకోవటం జరిగింది. సో ఇందులో భాగంగా మనకు మోషే గారు ఏవైతే సాకులు చెప్పారో దానికి మన జీవితాలకు ఎలా అన్వయించుకుంటాం, మనం కూడా ఏ రీతిగా సాకులు చెప్తాం దేవుడికి అన్నటువంటి విషయం నేర్చుకోవటం జరిగింది. అలాగే దేవుడి పిలుపు ఈ కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటి విషయం కూడా మనం తెలుసుకోవటం జరిగింది. ఇలా ఆ, చాలా విషయాలు మన జీవితాలకు అన్వయం చేసుకునేటువంటి సంగతులు అక్కడ నేర్చుకోవటం జరిగింది. అలాగే మోషే గారు దేవుడితో సంభాషించేటప్పుడు మరి ఎట్టి పరిస్థితులు, ఎలాంటి ఆ, విధంగా ఆయన స్పందించాడు, ఆయన ఏమాత్రం అరమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఎలా దేవుడి సన్నిధిలో ఆ, తలపోయటం జరిగిందో అన్నటువంటి ఆదర్శాన్ని కూడా మనం నేర్చుకోవడానికి జరుగుతుంది. ఇలా 3, 4 అధ్యాయాలకు సంబంధించినటువంటి విషయాలు మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలి అన్నటువంటి విషయాలు మనం తెలుసుకోవటం జరిగింది. అట్లాగే ఆ, ముఖ్యంగా నీ చేతిలో ఏముంది అని దేవుడు అడిగినటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకోవటం జరిగింది. ఇందులో భాగంగా మరి మన చేతిలో కూడా దేవుడు ఒక తలాంతు, కనీసం తలాంతులైనా ఉంచాడు. అటు తలాంతులను ఆయన మహిమ కొరకు మనందరి జీవితాలు, భక్తి జీవితంలో నమ్మకంగా ఉన్నతంగా కట్టుకున్నట్ట కొరకు దేవుడి మెచ్చి ఆశీర్వదించి పరలోకం ఇచ్చే విధంగా వాటిని మనం జాగ్రత్తగా వాడాలి అన్నటువంటి విషయాన్ని కూడా నేర్చుకోవటం జరిగింది. ఇది మన జీవితాలకు అన్వయించుకోవాల్సినటువంటి విషయాలు. అది మోషే గారి సాకుల విషయం ప్లస్ ఈ కాలంలో దేవుడి పిలుపు ఎలా ఉంటుంది అన్నటువంటి విషయం. ఆ తదుపరి చాలా చాలా విషయాలు మన జీవితాలకు అన్వయించుకునేటువంటి విషయం, తలాంతుల విషయాన్ని నేర్చుకోవడం జరిగింది. ఇక ఈ సమయంలో నిర్గమకాండము 5, 6 అధ్యాయాలు కూడా ఒకే కోవకు సంబంధించినటువంటి అధ్యాయం. ఒకే కోవకు సంబంధించిన అధ్యాయాలు అంటే ఏ కోవ కంటే ఇశ్రాయేలీలను విడిపించటానికి మోషే గారు చేసిన తొలి ప్రయత్నము నిర్గమకాండము 5, 6 అధ్యాయాలు కనబడుతుంది. ఇశ్రాయేలీలను ఐగుప్తు చెరలో నుంచి విడిపించడానికి మోషే గారు, అహరోను గారు చేసినటువంటి తొలి ప్రయత్నాలు మనకు నిర్గమకాండం 5, 6 అధ్యాయాలు కనబడతాయి. ఇక 5వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయండి? నిర్గమకాండం 5వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి చూడండి. 3 వచనాలు ఉన్నాయన్న. ఏమ్మా? 5వ అధ్యాయంలో 3 వచనాలు. 23 అన్న. 23 తల్లి. వెరీ నాకు 20 అనేది నాకు వినిపించమ్మా. 23 వచనాలు ఉన్నాయి ఇందులో. నిర్గమకాండం 5వ అధ్యాయంలో 23 వచనాలు ఉన్నాయి. ఈ 23 వచనాలు ఒక 6 విభాగాలుగా విభజించవచ్చు. 23 వచనాల్లో ఫస్ట్ విషయం ఏంటంటే మొదటి విభాగం ఏంటంటే మోషే గారు, అహరోను గారు వచ్చి అయా మరి మా దేవుడు ఆజ్ఞాపించాడు మమ్మల్ని అరణ్యంలో నుంచి ఆయన ఆరాధించడానికి, ఆయన బలు అర్పించడానికి విడుదల చేయండి, పంపించండి అన్న రిక్వెస్ట్ మనకు కనబడుతుంది. తర్వాత రెండవ విషయంగా 2వ వచనం నుండి 9వ వచనం వరకు ఫరో తిరస్కరించి ప్రజల యొక్క భారాలను ఏ విధంగా పెంచాడో, ఆ భారాలను ఆ వేదనలను ఏ విధంగా రైస్ చేశాడో అన్నటువంటి విషయం 2వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్నటువంటి విషయాల్లో కనబడుతుంది. ఇక 3వది ఏంటంటే ప్రజల యొక్క మరింత బాధలు, మరింత వేదనలు, ఇశ్రాయేలు ప్రజల యొక్క మరింత బాధలు, వేదనలు
10 నుంచి 14 వచనాల్లో కనబడతాయి. 10 నుంచి 14 వచనాల్లో ప్రజలు ఏ విధంగా వేదనలకు మరింత బాధలకు గురయ్యారు అన్నటువంటి విషయం ఈ 10వ వచనం నుండి 14వ వచనం వరకు మనకు కనబడుతుంది. అట్లాగే ఆ ప్రజలు ఇవన్నీ భరించలేక మరలా ఫరో దగ్గరికి వస్తారు, రిక్వెస్ట్ చేస్తారు, అయ్యా ఈ భారాలు భరించలేకపోతారు, తగ్గించండి అన్నటువంటి విన్నపం వాళ్ళు విన్నవించడానికి ఫరో దగ్గరికి వెళ్తే ఫరో దాన్ని కూడా రిజెక్ట్ చేస్తాడు, దాన్ని కూడా తిరస్కరిస్తాడు. ఈ విషయాలు 15వ వచనం నుండి 19వ వచనం వరకు ఉంటాయి. నిర్గమకాండం 5వ అధ్యాయం 15వ వచనం నుండి 19వ వచనం. ఇక ఆ తదుపరి ఈ విషయాలన్నీ కూడా ప్రజలు అంటే ఫరో రిజెక్ట్ చేసినందుకు ప్రజలు ఏం చేస్తారంటే మళ్ళీ మోషే అహరోను గారి దగ్గరికి వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళిపోయి విషయాలు తెలియపరుస్తారు. ఈ విధంగా మా భారాలు తగ్గించిందని మేము ఫరో రాజును అడగటం జరిగింది, ఆయన రిజెక్ట్ చేశాడు, ఏంటి పరిస్థితి ఫిర్యాదు చేయడానికి మోషే అహరోనుల దగ్గరికి ప్రజలందరూ వచ్చి రిపోర్ట్ చేస్తారు. ఈ విషయం మనకు ఎక్కడ కనబడుతుందంటే 20వ వచనం 21వ వచనం ఈ 2 వచనాలు కనబడతాయి. ఇక ఆఖరికి ఉన్నటువంటి చివరిగా ఉన్నటువంటి ఈ 2 వచనాలు ఏవైతే ఉన్నాయో 22వ వచనం 23వ వచనం, ఈ 2 వచనాల్లో మోషే అహరోనులు వెళ్ళి దేవుడి దగ్గరికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అయ్యా ఇది జరిగింది, మీరు వెళ్ళమని చెప్పారు, మేము వెళ్ళాం, ఫరోని అడిగాం, ఫరో ఈ విధంగా తిరస్కరించాడు, ప్రజల భారాలను పెంచేశాడు, వీళ్ళ బాధలు ఎన్ని తట్టుకోలేక మళ్ళీ ఫరో దగ్గరికి వెళ్తే ఫరో కూడా మళ్ళీ దాన్ని ఏమాత్రం తగ్గించలేదు, ఒప్పుకోలేదు. ప్రజలు వచ్చి మా దగ్గర గోడు వెళ్ళబోస్తున్నారు, ఇక మాకు వేరే దిక్కే ఉండదైనా మేము వచ్చి మీకు మొరపెడుతున్నాం తండ్రి, దేవుడికి మొరపెడుతున్నాం జరుగుతుంది. ఇది పూర్తిగా నిర్గమకాండం 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక 6 విభాగాలు. ఎవరన్నా నోట్ చేసుకున్నారండి? చేసుకున్నాను. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మొట్టమొదటి విభాగం ఏంటి? ఫరోని అడగడం అన్నా, మోషే అహరోనులు ఫరోని అడగటం అనేది జరుగుతుంది. ఫరో రిజెక్ట్ చేస్తాడు. ఇది మొదటి భాగం. రెండో భాగం ఏంటమ్మా? ఫరో తిరస్కరణ, భారాన్ని మరింత ఎక్కువ చేయడం. తర్వాత నెక్స్ట్ ఏంటి? ప్రజల్ని వేదనలకు గురి చేశారన్న. ప్రజలు వేదనలు పడతారు, మరింత వేదన పడతారు. వాళ్ళు వేదన పడ్డటువంటి ప్రజలు మళ్ళీ తగ్గించమని, భారాలు తగ్గించమని ఫరో దగ్గరికి వస్తారు. ఫరో దాన్ని కూడా తిరస్కరిస్తాడు. తిరస్కరించిన తర్వాత ప్రజలందరూ కలిసి మళ్ళీ మోషే అహరోనుల దగ్గర విన్నవించుకుంటారు. మోషే అహరోనులు వచ్చి మళ్ళీ దేవుడి దగ్గర విన్నవించుకుంటారు. ఇది నిర్గమకాండం 5వ అధ్యాయంలో ఉన్న 23 వచనాల్లో ఉన్న పూర్తి విషయాలు. అంటే మనం ఏదన్నా ఒక విషయాన్ని ధ్యానం చేసేటప్పుడు, నేర్చుకునేటప్పుడు ఒక పుస్తకంలో కానీ ఒక అధ్యాయం కానీ ఆలోచన చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ ఏం జరిగింది, ఈ అంశంలో క్రమము ఏమేమి సంభవించాయి అనేటువంటి ఒక పిక్చరైజేషన్ కలగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఏముంది అని ఎవరిని అడిగారు, మనము ఖచ్చితంగా దాన్ని తడుముకోకుండా చెప్పగలుగుతాం. మనం ఒక్కొక్క పుస్తకం ధ్యానం చేస్తూ వెళ్తున్నాం అంటే మనకి ఎట్లా పిక్చరైజేషన్ అయి ఉండాలంటే 1వ అధ్యాయంలో ఎవరన్నా గుర్తున్నది చెప్పండి. నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఏముంది? నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఏముంది అంటే ఇప్పుడు చూస్తున్నారా? మళ్ళీ 1వ అధ్యాయానికి వస్తున్నారా? చెప్పండి మా. ఇశ్రాయేలీలు ఐగుప్తులో వచ్చిన విధానం, ఇబ్బంది పడుతున్న విధానం, ఫరో గారు పెట్టిన ఆంక్షలు, పడుతున్న బాధలు, బిడ్డల్ని చంపేసే విధానం. ఇక్కడ 1వ అధ్యాయం అనగానే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇశ్రాయేలీయులు ప్రబలిన విషయం నాకు మొట్టమొదటికి కనపడుతుంది.
ఇశ్రాయేలీలు ఎవరెవరు, ఎంతెంత మంది ఐగుప్తులోనికి వచ్చారో, వాళ్ళు ఏ విధంగా విస్తరించారో అన్నటువంటి విషయం. అలాగే ఫరో, యోసేపు గారిని ఎరుగనటువంటి ఫరో రాజు ఏలుతాడు. ఆ ఏలుతున్నటువంటి వ్యక్తి పనులు చేయించుకోవటం, ఆ వ్యక్తి పనులు ఎలా ఉండేటివి, ప్లస్ ఫరో నిరంకుశ పరిపాలన ఎంత దారుణంగా ఉన్నది అన్నటువంటి విషయం. అంటే మగబిడ్డలు కాన్పెట్టే మీద మగబిడ్డలు కనబడితే మగబిడ్డలు కనిపించేసి, ఒకవేళ అది విఫలమైనటువంటి పరిస్థితులు మంత్రస్థానం సందర్భం విఫలమైతే ఏ విధంగా మరి నెక్స్ట్ స్టెప్ తీసుకోవటం జరిగింది. మగపిల్లలు ఎక్కడ కనబడితే అక్కడ ఐగుప్తీయులకు అధికారం ఇవ్వటం జరిగింది, తీసుకెళ్లి మహిళలు చెప్పడం విషయాలు. రెండవ అధ్యాయం దేని గురించి చెప్పబడుతుంది? మోషే గారి ఇతివృత్తాంతం గురించి ఉందండి. వెరీ గుడ్. మోషే గారి యొక్క పుట్టుక, పెరుగుదల, ఆయన తన ప్రజల యొక్క వ్యతలు చూసినప్పుడు ఆయన ఇశ్రాయేలీయుడి తరపున ఐగుప్తుని కొట్టి చంపటం, ఈ విషయం ఫరో చెవిన పట్టడం, ఇక్కడి నుంచి ఆయన పారిపోయి విద్యాన ప్రాంతంలో నివాసం ఉండటం, అక్కడ ఇస్రో అనేటువంటి పెద్ద ఆయన కుమార్తెను వివాహం ఆడటం, చిత్తూర గారిని ఒక కొడుకుని కనటం, ఈ విషయాలు జరుగుతాయి. ఒక కొడుకుని కాదు, 40 ఏళ్ళ గ్యాప్ లో 2 కొడుకులు ఎలియజరుని కూడా కనడం అనేది జరుగుతుంది. తర్వాత విషయం మనకి 3-4 అధ్యాయంలో ఏం జరుగుతుంది? మోషే గారు తమ మామ యొక్క మందను కాస్తున్నప్పుడు దేవుడు పదలో ప్రత్యక్షమైన తర్వాత మొత్తం అంతా విధంగా తిరిగి 5 పంపబోతున్నాను, ఈ విధంగా ఉంటుంది ఫరో పరిస్థితి. మరి నేను అద్భుతాలు జరిగిస్తాను, నేను మీ ద్వారా జరిగిస్తాను, అవన్నీ జరిగించిన తర్వాత ఫరో మిమ్మల్ని బయటకు పంపించేస్తాడు. మీరు పితరులకు చేసినటువంటి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునే విధంగా నువ్వు నాయకత్వం వహించి ముందుకు సాగాలి అన్నటువంటి విషయాలన్నీ 3-4 అధ్యాయాల్లో కనబడతాయి. 5-6 అధ్యాయాల్లో మోషే గారు ఇశ్రాయేలును విడిపించడానికి చేసిన తొలి ప్రయత్నాలు యొక్క పరంపర కనబడుతుంది. అలా ఒక్కొక్క చాప్టర్ మనకి ఏం చెప్తుంది అన్నటువంటి విషయం డీటెయిల్ గా మనకు పిక్చరైజ్ అయింది. ఏ అధ్యాయాల్లో ఏమున్నాయి, 40 అధ్యాయాలు గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాను. తర్వాత మరి దానికంటే ముందు మనం ఆదికాండం కంప్లీట్ చేస్తాం. ఆదికాండంలో కూడాను మరి ఏ అధ్యాయాల్లో ఏ విషయాలు ఉన్నాయనేది 50 అధ్యాయాలు గుర్తు. అలాగే మత్తయి సువార్త కూడా మనం కూలంకషంగా పింటు నేర్చుకోవటం జరిగింది. మత్తయి సువార్తలో కూడా మొదటి అధ్యాయంలో ఏముంది, రెండో అధ్యాయంలో ఏముంది, మొత్తం అధ్యాయం వైపు ఉంది కనుక అసలు వాస్తవంగా నాకు ఇప్పటి నుంచి ఒక మనసులో ఒక విషయం ఉండేది, సందర్భం వచ్చిందని చెప్పింది. ఒక పుస్తకం అయిపోయిన తర్వాత, పుస్తక వివరణ అయిపోయిన తర్వాత మంచి బైబిల్ టెస్ట్, అంటే ఫిజికల్ గా అందరం కలిసి బైబిల్ టెస్ట్ ఏర్పాటు చేయాలి. ఇన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో బైబిల్ టెస్ట్ ఏర్పాటు చేసి మనం ఏమాత్రం గుర్తుపెట్టుకుని ఉన్నాం అన్ని విషయాలని ఒక టెస్ట్ చేస్తాం. చాలా మంచిది. ఆల్రెడీ 2 పుస్తకాలు అయిపోయాయి. ఆదికాండం అయిపోయింది, పాత నిబంధనలు, క్రొత్త నిబంధనలు, మత్తయి సువార్త. ఆదికాండం 98 పార్ట్లు అయితే సువార్త పత్రికలు ఎవరంటే మత్తయి సువార్త ఒకటే కాదు, మొత్తం ఓవరాల్ గా సువార్త పత్రికలు 4 పత్రికలను 301 ఎపిసోడ్లు మాట్లాడతారు. కాబట్టి వీటి మీద టెస్ట్లు ఉండాలి. నిర్గమకాండం అయిపోయిన తర్వాత కూడా టెస్ట్ ఉండాలి. దాని ఆ విధంగా ప్లాన్ చేయండి, ప్రేయర్ఫుల్ గా ప్లాన్ చేయండి, చాలా మంచిది. ఓకే రైట్, మంచిది. ఇక్కడ ఈ రోజుకి సంబంధించి మనం నిర్గమకాండం 5వ అధ్యాయంలో మొదటి 4 వచనాలను జాగ్రత్తగా మనం పరిశీలనగా నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. నిర్గమకాండం 5వ అధ్యాయం ప్రారంభం. తరువాత మోసే అహరోనులు వచ్చి, తరువాత ఇక్కడ ఇలాంటి పద ప్రస్తావన జరగగానే మనం వెంటనే ఏం గుర్తుపెట్టుకోవాలంటే దేని తర్వాత ఏదో ముందు జరిగింది, దాని తర్వాత చెప్పుకుందాం.
పెద్దలతో మాట్లాడారు, వారికి సూచక్రియలు చూపించిన తర్వాత. వెరీ గుడ్. 4వ అధ్యాయం ఎండింగ్ ఏమని జరిగింది అంటే, వీళ్ళు ఆ మోషే అహరోనులు ఇశ్రాయేల్ పెద్దలందరినీ పోగు చేసినప్పుడు వాళ్ళ ముందు ఎన్నో సూచక్రియలు, మహత్కారులు, అద్భుతాలు చేస్తారు. చేసిన తర్వాత ప్రజల పెద్దలు ఇశ్రాయేలు యొక్క పెద్దలు నమ్ముతారు, నమ్మి దేవుణ్ణి స్థుతిస్తారు, సాగిలు పెడతారు. దేవుడు మనకు విమోచన కలగజేస్తున్నాడు అన్నటువంటి సంబరంలో వాళ్ళు ఉంటారు. ఆ పదాలతో, ఆ విషయాలతో 4వ అధ్యాయం పూర్తయిపోయింది. దాని తర్వాత ఆ విషయం జరిగిన తర్వాత ఏంటి పరిస్థితి అని ఆలోచన చేస్తే, ఇప్పుడు మోషే అహరోనులు ఇద్దరు కూడా వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారు? ఫరో దగ్గర. ఫరోను చూసి ఇక్కడ జాగ్రత్తగా గమనించి మనకు సందేహంగా బైబిల్ని ధ్యానం చేసేటప్పుడు ఎలా పాజిబిలిటీస్ ఎట్లా ఉంటాయి, ఏ విధంగా మనం లోపలికి వెళ్ళాలన్న విషయం మనకు ఇది ఇక్కడ డౌట్ రావాలంటే అది ఏం డౌట్ అంటే, ఫరో ఎవరండి? ఫరో ఎవరు? ఐగుప్తు రాజన్న. ఐగుప్తు దేశానికి ఇప్పుడు మన భాషలో అర్థం చేసుకోవాలంటే మన దేశ ప్రధానమంత్రి అంతేనా? మన దేశానికి ప్రధానమంత్రి సరే. అలాగా ఒక దేశానికి ప్రధానమంత్రి రాజు. రాజు ఎవరు? దేశానికి రాజు అంటే ప్రజాస్వామ్య దేశంలో అయితే ప్రధానమంత్రి లేదా అధ్యక్షుడు అంటారు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరు కానీ నేను కానీ ఎవరో ఒకరు మనం డైరెక్ట్గా వెళ్ళి ప్రధానమంత్రిని కలవగలమా? అసలు అవదన్న, అసలు జరగదండి. ఇప్పుడు ప్రధానమంత్రిని కలవాలంటే 100% ఏదో ఒక అపాయింట్మెంట్ మనం తీసుకొని ఉండాలి, ఆయన అందుబాటులో ఉండాలి, ఆ టైంకి మనం వెళ్ళగలగాలి. అంత ఏదో మీరు నేను మాట్లాడుకున్నంత సులభంగా ఉండదు కదా. దేశాన్ని పరిపాలించే చక్రవర్తి అసలు ఫరో ఏమని భావనలో ఉంటాడంటే, ఫరోకు కొత్తగా అనిపించింది ఏంటంటే, మా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు మమ్మల్ని అరణ్యానికి పంపించండి, ఆయన ఆరాధించడానికి, ఆయన బలు అర్పించడానికి, ఉత్సవం జరుపుకోవటానికి అంటే, అరే దేశానికి రాజు నేను, దేవుడిని ఉంటే నేనై ఉండాలి, నువ్వు ఒక కొత్త రాజు గురించి, కొత్త దేవుడి గురించి చెప్తున్నావు ఏంటి నువ్వు మీరు అనే ఆశ్చర్యం కలిగింది ఫరోకి. దేశాన్ని పరిపాలించే ముఖ్యంగా అన్ని రాజులు ఎట్లా ఉంటారంటే, నేనే రాజు, నేనే దేవుడు అన్నటువంటి పరిస్థితి వాళ్ళలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం గమనించగలిగితే ఫరో రాజు కొన్ని మోషే అహరోనులు ఏమైనా గొప్ప వ్యక్తుల అక్కడ ఆ టైంలో అండి వాళ్ళు ఏమన్నా రాజుతో సాన్నిహిత్యం, రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత గొప్ప స్థానం, స్థాయి, అధికారం, హోదా ఏమైనా ఉందా మోషే అహరోనులకు అప్పుడు? ఏమి లేదు అసలు. మరి ఎలా ఉంటారు? ఫరో గారి దగ్గరికి ఎలా వెళ్ళడానికి అవకాశం అని మనం ప్రశ్నించుకుంటే కొన్ని రకాలైన పాజిబిలిటీస్ ఉన్నాయి. అందువల్ల మోషే గారికి ఆల్రెడీ ఐగుప్తు యొక్క రాజసంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. 40 years బ్యాక్ ఆయన మరి కుమారుడిగా పెరగటం అనేది జరిగింది అంతఃపురంలో. ఆ విషయం దట్టు ఇది అంత ఈజీగా మర్చిపోయేది కాదు. ఎందుకనంటే మోషే గారికి పేరు పెట్టింది ఎవరండి? ఫరో కుమార్తె పెట్టింది. పోనీ మోషే గారి పేరు ఏమైనా మార్చుకున్నాడా? లేదు, మోషే గారు పేరు మార్చుకోలేకపోవడాన్ని బట్టి ఇంకో విషయం ఏంటంటే, మోషే అనేటటువంటి ఒక అబ్బాయి ఉండేవాడట, ఫరో గారి ఒక కుమార్తె పెంచుకునేదట, వాడు ఆ విధంగా చేసేసి ఎక్కడికి వెళ్ళిపోయాడట అనే ఈ విషయాలన్నీ
ప్రజల్లో గట్టిగా బలంగా నాటుకుని ఉంటే అంత సులభంగా పోయేది కాదు. అది అనామకుడు కాదు కదా, అనామకుడిగా పెరిగిన వాడు కాదు కదా మోసే గారు. ఆ గుర్తింపు, ఆ ఖ్యాతి ఇంకా మసకబారకుండా ఉంది. ఇక రెండో విషయం, ఆ ఒకవేళ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏమనంటే ఆయన హత్య చేసి, ఐగుప్తుని హత్య చేసి పారిపోయాడు కదా, మరి పారిపోయినప్పుడు ఫరో చంపాలని అనుకున్నాడు కదా మోసే గారిని. వాస్తవం ఏంటంటే ఆ చంపాలనుకున్న ఫరో ఏమయ్యాడు? చనిపోయాడు. చంపాలనుకున్న ఫరో చనిపోయాడు. కాబట్టి ఆ ఫరో పోయాడు. కొన్ని సందర్భాల్లో కొందరికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం, వాళ్ళు చేసినటువంటి అంటే ఒక నేర చరిత్ర లేకపోతే వాళ్ళు చేసిన తప్పుల కంటే వాళ్ళు సంపాదించుకున్న ఖ్యాతిని ముందుకు పెట్టేటట్టు, ప్రజల ముందు గుర్తు ఉండేటట్టు చేసి, ఈ పరిస్థితి లేకపోతే మోసే అహరోను ఎవరండి అసలు? అహరోన్ గారు అయితే అస్సలు సంబంధం లేదు. మోసే గారి కన్నా కాస్త కొత్త పాజిబిలిటీస్ ఉన్నాయి కానీ ఫరో దగ్గర నిలబడటానికి మోసే గారికి ఏమి లేదు. కాబట్టి ఏదో కొంత పని చేసి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నారు. లేని పరిస్థితి మోసే గారు, అహరోన్ గారు ఫరో దగ్గరికి. ఇకపోతే వెళ్ళి వాళ్ళు అంటున్నటువంటి మాట, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు. చిత్రమైన విషయం ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆజ్ఞ ఇచ్చేది ఎవరు? ఫరో. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆజ్ఞలు జారీ చేసేటటువంటి వ్యక్తి రాజుగా ఉన్నటువంటి ఫరో అయితే, ఈ ఫరోకు ఆజ్ఞ మరలా ఎవరు మాట్లాడుతున్నారట? మాట్లాడుతున్నది మేమైనా చెప్పమన్నది ఎవరు? అహరోను, మోసే అనేటటువంటి వాళ్ళు అనామకులే కావచ్చు, కానీ ఈ మాటలు చెప్పమన్నది మాత్రం ఎవరట? ప్రవక్తలు ప్రజలతో గాని, ప్రజల అధికారులతో గాని మాట్లాడేటప్పుడు, చెప్పేటప్పుడు వాళ్ళ శైలి అదే. దేవుడు మాట్లాడమంటున్నాడు ఈ విషయం, దేవుడు చెప్పమన్నాడు ఈ విషయం. ఎందుకంటే మానవ మాటలుగా స్వీకరించి ఎక్కడ తప్పిదాల్లో చిక్కుకుంటారో, ఎక్కడ శాపంలోనికి వెళ్ళిపోతారో, దేవుడు ఉగ్రతకు బలైపోతారో అన్నటువంటి భయంతో ముందుగానే చెప్పేస్తారు ప్రవక్తలు. ఏమనంటే దేవుడు మీకు సత్యం, అరణ్యంలో నాకు వస్తువులు చేయమని వెళ్ళను. మీకు డౌట్ రావాలి ఇంకొకటి, అదేంటంటే వీళ్ళు అరణ్యానికి ఎందుకు వెళ్ళాలండి? అరణ్యానికి ఎందుకు వెళ్ళాలి? ఐగుప్తులో స్థలం లేదా వాళ్ళకి? ఐగుప్తులో స్థలం లేదండి ఉత్సవం చేసుకోవటానికి. ఎంత పెద్ద దేశం అది, ఎంతో పెద్ద దేశము. మరి ఆ దేశంలో చేసుకోవచ్చు కదా వాళ్ళు ఉత్సవం. ఎక్కడో దూరంగా, ఐగుప్తులకు దూరంగా ఎందుకు ఉత్సవం చేసుకోవటానికి వెళ్ళాలి? ఏమన్నా రీజన్ ఉంది దానికి? ఏమన్నా వీళ్ళు చేసే బలులు ఐగుప్తులకి హేయం కదన్నా. వెరీ గుడ్ అమ్మా. ఎక్కడుందన్నమాట? ఒకసారి ఈ మాట మనం చూద్దాం. నిర్గమకాండం 8వ అధ్యాయము 26వ వచనం చూడండి. నిర్గమకాండము 8వ అధ్యాయం 26వ వచనం చదవండి. మోషే అట్లు చేయకూడదు, మా దేవుడు యెహోవాకు మీరు అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు ఏహ్యము. చూడండి, ముందు ఫరో గారు ఏం చేశారంటే మోషే అహరోను పిలిపించి 25వ వచనం అంటారు చూడండి. 25వ వచనం అది కూడా చదవండి. మోషే అహరోనులను పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించడని వారితో చెప్పగా. చూడండి, అంటే ఈ దేశంలోనే చేసుకుంటారా నాయన, మీరు ఎక్కడికో ఎందుకు వెళ్ళిపోతారు?
దేశంలో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా, మీకేం ప్రాబ్లం ఏంటి అసలు అంటే అప్పుడు చెప్తాడు మోషే గారు ఏమంటే, అట్టు చేయగలదు. మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్మును రాళ్లతో కొట్టి చంపుదురు కదా. ఇందుకొరకు వాళ్ళకు దూరంగా వెళ్ళాలి అన్నటువంటి విషయము వాళ్ళు తెలియపరచడం అనేది జరిగింది. ఇకపోతే ఫరో అంటున్నాడు, 5వ అధ్యాయం నిర్గమకాండం 2వ వచనం, ఫరో అంటున్నాడు, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయను అని విషయం చెప్తున్నాడు. నేను ఆయన మాట విని పంపించాల. ఇదేంటిది? ఎవడన్నా దేశంలో రాజు మాట వినాలి తప్ప నేను వినటం ఏంటి? ఎవరి మాట? దట్టు ఈ మాట వినమని చెప్తున్నారే ఈ దేవుడిని, ఆ దేవుడు అసలు అంటే ఇశ్రాయేల్లో దేవుడి గురించినటువంటి పరిచయం ఆయన నిజంగానే లేకుండా పోయింది. ఎందుకు అంటే యోసేపు గారి గురించి తెలియదు, యోసేపు గారి గురించి తెలియదు. తెలియనటువంటి రాజు పరిపాలిస్తాడు, ఆయన చనిపోయాడు, ఆయన తర్వాత వారసుడు ఇప్పుడు మాట్లాడతాడు. చాలా జరిగింది. ఫరో అన్న పేరు ఐగుప్తుని పరిపాలించే రాజులకు కామన్ గా ఉండే బిరుదు అది. ఒకరి తర్వాత ఒకరు వచ్చి పోయినా కూడా పేర్లు, ఆ బిరుదు మాత్రం ఫరో 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 అన్నటువంటిది ఎట్లాగే కొనసాగుతూ పోతుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం ముఖ్యమంత్రి 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 ఇది పేర్లు మారుతూ ఉన్నా కూడా మనం హోదా అనేది మారదు కదా, ఆ ముఖ్యమంత్రి హోదా. అలాగే ఫరో హోదా అన్నటువంటిది రాజరికాన్ని సూచిస్తుంది. కనుక ఖచ్చితంగా యెహోవా దేవుడి గురించి అతను తెలుసుకుంది. సాటి జనము యొక్క దేవుళ్ళను గౌరవించే కనీస మర్యాద కూడా లేనట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళకు అధికారం అది, సంపద ఉంది, సైనిక బలగం ఉంది, ఆయుధ సంపత్తి ఉంది, జనబలగం ఉంది, అన్ని ఉన్నాయి. ఐగుప్తు నువ్వు సుభిక్షంగా చేసేటటువంటి నైలు నది ఉంది ముందు తెలుస్తుంది. ఇలా ఇన్ని సమృద్ధి, ఇంత సమృద్ధి ఉండటాన్ని బట్టి కన్ను నిన్ను కానరానటువంటి ఒక పండితుడు అంటాడండి బైబిల్. నిర్గమకాండం అంతటికి ముఖ్యమైన వచనం ఏంటని అడిగితే అది నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనమే అత్యంత ప్రధానమైన ప్రాముఖ్యమైన వచనం అట. ఎందుకనంటే నిర్గమకాండం చూసినప్పుడు మనకు కనబడేది ఒకటే ఒకటి, ఇశ్రాయేలీయుల దేవుడంటే ఎవరు, ఆయన బాహుబలం ఏంటి, ఆయన మాట ఇస్తే నెరవేర్చుకునే లక్షణం ఏంటి, ఆయన ప్రేమ ఎలా ఉంటుంది, ఆయన నడిపించేలా ఉంటుంది, ఆయన కాపుదల ఎలా ఉంటుంది, ఆయన తప్పు చేసిన వాళ్ళ పట్ల ఎటువంటి రియాక్షన్ తీసుకుంటాడు, ఆయన ఎలాంటి వాళ్ళనైనా ఎలా మట్టి గరిపిస్తాడు, అన్నీ కూడా అద్భుతంగా. యెహోవా దేవుడు అంటే ఎవరు అన్నటువంటి వాళ్ళకి మాట చెప్తాడు. ఎవరంటే నిర్గమకాండం దేవుడు. ఇశ్రాయేలు దేవుడు ఎవరు అంటే నిర్గమకాండం చదివించాలట అన్ని షేడ్లు, యెహోవా దేవుడి యొక్క ఆల్ షేడ్స్ మనకు పర్ఫెక్ట్ గా కనబడేది నిర్గమకాండం. అందుకే అంటారు 5వ అధ్యాయం నిర్గమకాండం 2వ వచనం అనేది ఒక ప్రధానమైన వచనం అట. నిర్గమకాండం అంతటికీ ప్రధానమైనటువంటి వచనం ఇది. సో నేను పోనీయను ఏదెవరో నాకు తెలియదు, నీకు తెలియాల్సిన పని ఉంది, వాటిలో ఆలోచన మీకు సంబంధమే లేదు కదా. సరే ఏదో మీ దేవుడు మీ ఆచారాలు ఉంటాయి కదా, చేసుకోండి, వెళ్ళండి. దాదాపు 400 సంవత్సరాలుగా మాకు ఎత్తి పనులు చేశారు, మీ చిన్న రిక్వెస్ట్ మేము ఎందుకు రిజెక్ట్ చేస్తాం, వెళ్ళేసి రండి అనే మాట చెప్పదు. జెంటిల్మన్ అండి కాదు కదా. సరే మరి యెహోవా ఎవడు అనేటువంటి క్వశ్చన్ ఆయన వేశారు కాబట్టి ముఖ్యంగా ఎవడో యెహోవా అంటే ఎవరో
కరెక్ట్గా రుచి చూపించేశాడు పర్వరాజు. అనేది ఆయన కళ్ళలో కూడా మర్చిపోకుండా దేవుడు చేస్తాడు. తర్వాత ఏం జరిగింది అని ఆలోచన చేస్తుంది. అప్పుడు వారు హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొని చెప్తున్నాడు. యెహోవా ఎవడన్నాడు కదా, ఆయన ఎవరో చెప్తున్నా నేను. ఫరో యెహోవా దేవుడు అంటే హెబ్రీయుల దేవుడు, మా దేవుడు. క్లారిటీ ఇస్తున్నట్టు మోసే గారు, అహరోను గారు మోస్తున్నారు. తర్వాత సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించడం, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనేది. చూడండి, మోసే అహరోనులు చెప్తున్నటువంటి మాట. అయ్యా సర్వీస్ చేస్తే దేవుని ప్రజలకి ఎంత సంస్కారం నేర్పించాడంటే దేవుడు, వాడికి నిరీక్షణ లేకపోయినా, నిజమునకు దేవుడు లేకపోయినా, వాడు బానిసత్వంలో దారుణంగా హింసిస్తూ ఉన్నా, కర్కశంగా వ్యవహరిస్తూ ఉన్న అటువంటి వాడి దగ్గర కూడా అనుమతి తీసుకొని వెళ్ళండి అన్నటువంటి రీతిగా ముందు అనుమతే, తర్వాత మాట వినని పక్షం పరిస్థితులు ఉంటే ఆ తర్వాతే దేవుడు సామధాన భేద దండోపాయాలను వాడటం అనేది జరిగింది. ఎందుకంటే లోకంలో సాగుతుంది, అరటి పండు వలవటానికి ఇనుప గోళ్ళు అవసరం లేదు. అవసరం అండి? అరటిపండు వలవటానికి ఇనుప గోళ్ళు అవసరమా? అవసరం లేదు. సింపుల్ గా అయిపోద్ది. ఫరో అడ్డు తొలగించడం దేవుడికి ఎలాంటి పని అంటే అరటిపండు ఒలిసినంత చిన్న పని. కానీ బోటుతో పోయేదాన్ని ఎక్కడ దాకా తెచ్చుకున్నాడు ఫరో? దాకా తెచ్చేస్తున్నాడు. కొంతమంది ఉంటాం మనలో కూడా, చిన్న విషయంతో పోవాల్సినటువంటిది అర్ధాంతం చేసేస్తాం. అలాంటి వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా పర్యవసానం. ఓకే, అప్పుడు వాళ్ళు పర్మిషన్ అడుగుతూ ఉంటే ఒక మాట చెప్పాడండి, మంచి మాట. అదేంటంటే, ఒకవేళ అలా పంపకపోతే ఆయన మా మీద తెగులుతోనైనా ఖడ్గముతోనైనా పడు, మీ మీద పడతాడు, మీ ప్రజల మీద పడతాడు. నేను మాట్లాడలేదు, గమనించండి. మా మీద పడతాడేమో అని మాట్లాడడం జరిగింది. మా దేవుడు మమ్మల్ని మా మీద కోపగించుకుంటాడేమో. మా దేవుడు ఎలాంటి తెలుసా? ఏం చేస్తాడటండి దేవుడు? తెగులుతో ఖడ్గంతో పడతాడు, మనకు దీవెనలతో ఆశీర్వాదాలతో నింపుతాడు అనేది మాత్రమే తెలుసు. కానీ దేవుడికి రెండో వైపు కూడా చూడాలండి. చాలా మంది అది దేవుడు చేయట్లా, దాని విషయం ఆలోచన లేదు. దేవుడు కరుణ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, ప్రేమమయుడు, వాత్సల్యపురుడు. ఎస్, ఇవన్నీ కరెక్ట్. కానీ తేడా జరిగితే, పరిస్థితులు అర్థం జరిగితే దేవుడు రెండో వైపు మనకు కనబరచాల్సి. అదే చెప్తున్నాడు, మా దేవుడు తెగులతో ఖడ్గంతో పడితే తెగులుకున్న గొప్పతనం ఏంటి? బాంబులు వాడాల్సి ఉంటాయి, కత్తులు, విధులు, ఈటలు, గుర్రాలు, రథాలు, ఏమీ అవసరం లేదు. తెగులుకున్న గొప్పతనం ఏంటి చెప్పండి కదా. మన దేశం కరోనా అనే తెగులుతో అవన్నీ లక్షల మంది చనిపోయారు. ఏం జరిగింది అక్కడ? బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. అణుబాంబులు గాయడం జరగలేదే, ఎవడు ఏ ఆయుధంతో పొడిచి చంపలేదే. తెగులుకున్న పవర్ అది, తెగులుకున్న పవర్ అది. కాబట్టి తెగులుతో ఖడ్గంతో పడతాడు. దేవుడు ఖడ్గం ధరించాడంటే మామూలుగా ఉండదు. ఈ విషయం తెలుసు తెలియదు. దేవుడి దగ్గర గొడ్డలు ఉందట. గొడ్డలి చెట్టు వేరును ఉందని చెప్పాడా బాప్టిస్ట్ యోహాన్ గారు? చెట్ల వేరును ఉందని చెప్పాడా? చెట్టునా చెట్లనా? చెట్టు వేరున. చెట్టు వేరున కాదు తల్లి, రాంగ్ అమ్మా. చెట్ల వేరునే.
చూస్తారా? ఒకసారి చూడండి. అంటే ఈ పద ప్రస్తావనలు మనం అంత సులభంగా అనుసరించాం, ఈజీగా సెట్ చేసేసుకుంటాం. అలాంటివి జాగ్రత్తగా పట్టాల్సింది. మత్తయి గృహాన్ని కాదు. 3వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వచనం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక ఆ మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలంటే, చెట్లన్నా ఏముంది అక్కడ? చెట్లు అన్నది చెట్లు అని ఉంది. అంటే ఎన్ని చెట్లు, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని చెట్లు ఉంటాయి. చెట్లు ఎన్నైనా ఉండొచ్చు, కానీ గొడ్డలి మాత్రం ఒకటే. ఏంటి? దేవుడి చేతిలో ఉన్న గొడ్డలు ఒకటే. అది ఎన్ని చెట్ల వెళ్ళినా అది ఖడ్గం అలాంటిది. ఖడ్గం అలాంటిది, మనలాంటి ఖడ్గం కాదు. అలుపొచ్చే ఖడ్గం కాదు అది. పలుపుతో వెర్రవీగుతున్న ఎవడినైనా చెగనరికి. ఆ విధంగా మా మీద దేవుడు కుదిరితో ఖడ్గముతో నడుపుతున్నాడు. దేవుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది వేరే విశ్వాసం దేవుడికి పోతే దేవుడు ఇబ్బంది కలగదు, నెమ్మది కలగదు, నెమ్మది చెప్తాడు. మాట క్లారిటీ లేదన్నా. మా ఇప్పుడు చూడండి, గట్టే ఉందా? ఇప్పుడు వినిపిస్తుంది. పక్కన డిస్టర్బెన్స్ గా వాయిస్, మీ వాయిస్ కి డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడమ్మా ముందు నుంచి అట్లే ఉందా? అట్లే ఉంది, కానీ వాయిస్ బాగానే ఉండింది నిన్న. ఇప్పుడు కొంచెం వాయిస్ పోయింది, మళ్ళీ బాగానే వచ్చింది. బాగుంది. ఇప్పుడు బాగుందమ్మా. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అసలు కొందరు చెప్తూ ఉంటారు మనం ఎవరంటే, దేవుడు ఈ విధంగా మేము అనుకున్నాము, ఆయనకు ఈ విధంగా చేయకపోతే మేము అంటే అన్న వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. చెప్పండి అమ్మా. ఇప్పుడు వినిపిస్తుంది నా. వినపడుతుందమ్మా? ఇప్పుడు చూడండి, క్లారిటీ ఉంది. బాగుందన్న, ఇప్పుడు బాగుందిలేను. కంటిన్యూ చేయండి. రైట్, వెరీ గుడ్ అమ్మా. సో ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయాలు ఏంటంటే, చాలా మంది మనలో ఇలా అనుకుంటూ ఉంటారు. ఏమని అంటే, ఇదిగో మేము విధంగా వెళ్ళాల్సినటువంటి వాళ్ళము, వెళ్ళలేకపోయాం, ఇవ్వాల్సిన వాళ్ళం ఇవ్వలేకపోయాం, ఒకటి విధం అనుకున్నాం మేము దేవుడికి చెయ్యాలని, అది చేసుకోలేకపోయాము, దేవుడు మా మీద కోపడతాడు, ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఏమండి, ఇది నిజంగా జరుగుతుంది అంటారా? దేవుడు అలాంటి మనసులో పెట్టుకుని ఇవన్నీ చేస్తాడంటారా, చేయరంటారా? మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. నా ప్రశ్న అర్థమైంది కదా మీకు? మన ప్రశ్న అర్థమైంది కదా? అర్థమైందన్న. చెప్పండి. అంటే మనం వ్యర్థముగా మొక్కుబడులు మొక్కుకోకూడదు అని కూడా ఉంది కదన్నా. అనుకొని చేయకుండా ఉండకూడదు. వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు పెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే, కృతజ్ఞత లేమిది. ఇది మనం అసలు మొక్కుబడి చేసుకుంటామో చేసుకోమో ఇదంతా పక్కన పెడితే, ముందు మనిషి కృతజ్ఞత లేని పరిస్థితులు ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడు 100% దేవుడు దాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తాడు. చాలా తీవ్రంగా పరిగణిస్తాడు ఆయన. అందుకే దాన్ని ఆయన సీరియస్గా తీసుకోవటం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమై ఉన్నామో ఈ పరిస్థితికి మూలమైనటువంటి వ్యక్తి కదా, మన దీర్ఘాయువుకు, మన జీవానికి మూలమైనటువంటి వ్యక్తి, జీవాన్ని, ఊపిరిని, సమస్తమును ధారాళంగా ఉచితంగా ఇచ్చేటటువంటి దేవుడు కదా ఆయన. మరి అటువంటి దేవుని ఎడల మనం కనీస కృతజ్ఞత అనేది లేకపోతే
100% దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. దాని విషయంలో ఎక్కడ ఎవరిని కూడా ఉపేక్షించడు ఆయన, మర్చిపోకూడదు. దీన్నే వీళ్ళు విధంగా అంటున్నారు, ఏమని? తెగులుతోనైనా ఖడ్గముతోనైనా. ఒకసారి ఒక మాట అంటూ ఉంటాడు దేవుడు. నువ్వు ఒకసారి దేవుడికి మాట ఇచ్చావు, మాట ఇచ్చిన తర్వాత నెరవేర్చుకోకపోతే దాన్ని ఏదో ఒక విధంగా దేవుడు రాబట్టుకుంటాడు అనే మాట ఉంది, చూసారా? ఉందన్న ద్వితీయోపదేశ దేవుడు రాబడతాడు ఏదో ఒక విధంగా. ఏదో విధంగా రాబడతాడంటే ఎట్లనంటే, చిన్న విషయం, కొంతమంది ఉంటాం మనం, పైసా 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 కూడబెట్టుకొని మనలో కొంతమంది ఉంటారు, వాళ్ళు చాలా ప్రమాదకారులు అండి, మర్చిపోకండి. ఎవరికి ఇవ్వరు, ఎవరి దగ్గర తీసుకోరు. ఇది మంచి లక్షణమా చెడ్డ లక్షణం చెప్పండి? చెడ్డ లక్షణమే అన్న. 100% చెడ్డ లక్షణమే. ఎందుకు అని అంటే, ఈ ప్రపంచంలో మనిషి నేను ఎవరి దగ్గర తీసుకోనని ఎందుకు అంటున్నాడంటే, వాళ్ళు గర్విష్ఠులు అని అర్థం. మళ్ళీ చెప్తున్నా, గర్విష్ఠులు. నాకేం అవసరం, నేను ఎవరి దగ్గర తీసుకోనివాడు ఎప్పటికీ ఎదగలేడు, గుర్తుపెట్టుకోండి. ఎన్ని తీసుకున్నాం? ఒక జన్మను అనేది పైనున్న దేవుడితో సహా ఇద్దరు అమ్మ నాన్నలు ఇచ్చినటువంటి బహుమానం తీసుకోలే. చదువు ఎవరో చెబితే తెచ్చుకోలేదు, నేర్చుకోలేదు. బట్టలు నువ్వే నేర్చుకున్నావు, మనం నేర్చుకున్నామండి వాటిని. తిండి మనం పండిస్తున్నామా వాటిని? పైసలు పెడితే సరిపోతా? పైసలు తింటే ఆకలి తిరుగుతుందండి. అంటే ఎన్నో ఈరోజు మనం ప్రపంచంలో గుర్తుపెట్టుకోగలిగితే 100% ఎందరో ఇస్తేనే తప్ప ఈరోజు మనకి బతుకులేదు. ఎందరో సహకరిస్తే తప్ప మనకి జీవితం లేదు. ఎవరి దగ్గర తీసుకోనంటావేంటి? తీసుకోకపోతే మన జన్మే లేదు, మన మనుగడ లేదు, మన ఎదుగుదలే లేదండి, మర్చిపోకండి. తర్వాత ఎవరికి ఇవ్వను అంటున్నాం. తీసుకున్న వాడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే, కృతజ్ఞతతో తిరిగి కొంతైనా ఇవ్వటం అనేది చెయ్యాలి. ఆ లక్షణము, ఈ 2 లక్షణాలు లేకపోతే అసలు మనుషులు లెక్కే కాదు. అప్పుడప్పుడు కొందరు చెప్తుంటారు, అది పెద్ద గొప్ప క్వాలిఫికేషన్ అన్నట్టు. ఏమని చెప్తారండి కొంతమంది? మేము ఎవరి దగ్గర తీసుకోమండి, ఎవరికి దగ్గర మేము ఎవరి దగ్గర తీసుకోమండి, ఎవరికి ఇవ్వమండి అంటూ ఉంటారు. ఎవరి దగ్గర తీసుకోరట, ఎవరికి ఇవ్వరట. ఇవి 2 తప్పే. ప్రాక్టికల్ ఇవి 2 తప్పే. కాబట్టి ఎంతో తీసుకున్నాం కదా దేవుడి దగ్గర నుంచి, ఆయనకి చేసేది చాలా తక్కువ. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, సన్మానం, గొప్ప వ్యక్తికి సన్మానం చేసేటప్పుడు ఒక మాట అంటూ ఉంటారు, మీరు కూడా విని ఉంటారు. ఏమనంటే, చంద్రుడికి నూలు పోగులాగా ఏదో చిన్న సత్కారం చేస్తున్నాం అని. విన్నారు ఈ మాట? విన్నామన్నా. చంద్రుడికి నూలు పోగు. చంద్రుడు చాలా పెద్ద సైజు, నూలు పోగు ఎంత ఉంటుందండి? చాలా చిన్నది కదా. దేవుడికి మనం చేసేది చంద్రుడికి నూలు పోగు అంత కాదు, అంత చాలా తక్కువ. కానీ ఆయన ఎందుకు మళ్ళీ కోరుకుంటున్నాడు? నాకు ఇవ్వండిరా, నా సన్నిధికి రండిరా, ప్రార్థన చేయండిరా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే, మన కృతజ్ఞతకు అవి కొలమానాలు, మర్చిపోకండి. మన కృతజ్ఞత ఏమై ఉందో దానికి కొలమానాలు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, కొంతమంది చెప్తూ ఉంటారు, నాయన నీకు 1,000,000 స్తుతులు నాయన. ఏం ఖర్చు అయింది? ఏమైనా ఖర్చు అయిందా? 1,000,000 స్తుతులు అంట. ఏది అదే ఆ 1,000,000 స్తుతులు అనేది 1,000,000 సార్లు అని చూద్దాం ముందు. 1,000,000 స్తుతులు అంటున్నావు, బానే ఉంది. మళ్ళీ 1,000,000 దగ్గర ఆవిడ కొంతమంది 1,000,000 స్తుతులు అంట. ఏముంది ఆ మాట చెప్పడానికి? ఏముంది? ఓసారి 1,000,000 సార్లు అంటురండి, స్తుతులైనా 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 స్తుతులైనా. ఓ 1000 సార్లు అనిలోపు చచ్చి ఉంటాం మనం. అవి అన్ని ఖర్చు లేనటువంటి కృతజ్ఞతలు ఈరోజు మానవుల్లో ఉన్నాయి. నిజంగా మనం ఎంత చేయాలంటే ఆయన చేసిన దానికి మన సర్వము అర్పించాలి. కానీ పాటకు పరిమితమైంది కదా అది, మాటకు పరిమితమైంది కదా అది. అలా ఉండకూడదు, అది మంచిది కాదు. రైట్. మొత్తానికి మా దేవుడికి కృతజ్ఞతగా మేము ఈ పని చేయగలగాలి, లేకపోతే దేవుడు కోప్పడతాడు అనేది అక్షర సత్యం, చరిత్రలో ఎప్పుడు జరిగేది. తర్వాత 4వ వచనంలో, అందుకు ఐగుప్తు రాజు ఏమంటున్నాడు?
మోషే అహరోను ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారు, మీ బరువులు మోయుటకు పొండి అనేను. అండి మోషే గారు మీద, అహరోన్ గారి మీద కోప్పడ్డాడు ఫరో రాజు. ఏమనంటే, ఏం చేస్తున్నారు మీరు అంటే, ప్రజలను డిస్టర్బ్ చేయటానికి వచ్చారా మీరు? వీళ్ళు పనులు చేస్తా అంటే పనులు చేయనీయకుండా వాళ్ళని తిరుగుబాటు చేయటానికి వచ్చేసారా? మర్యాదకు వెళ్ళి మీ పని కూడా మీరు చేసుకోండి. మేము మీ చేత ఎట్లా పని చేయించాలో నాకు తెలుసు బాగా అని నెక్స్ట్ స్టెప్పే అద్భుతంగా భయంకరమైనటువంటి రీతిగా ముందు కంటే మించినటువంటి ఆ తీక్షణమైన బరువులను వాళ్ళ మీద పడ్డం అనేది జరిగింది ఫరో రాజు. కాబట్టి ఇదంతా దేనికోసం అంటే, ఎప్పుడు చూసినా ఫరో ఎవరు చూస్తున్నారంటే, కళ్ళ ముందు కనపడుతున్న ఇద్దరు అనామకులు లాంటి వ్యక్తుల్ని మాత్రమే చూస్తున్నాడు. కానీ వాళ్ళ వెనక లోకాలను కలగజేసిన సృష్టికర్త ఉన్నాడు అని మర్చిపోయాడు. అలా ఆయనకు గుర్తు చేయించే, ఇంకా జీవితంలో ఎప్పుడు మర్చిపోకుండా చేసే ప్రయత్నమే నిర్గమకాండం. కాబట్టి ప్రియులారా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుడి ఎడల మనం కృతజ్ఞత అనేది ఈ రీతిగా కలిగి ఉండాలనేది ఈ విషయాల్లో ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ కృతజ్ఞత అనేది మనిషి కలిగి లేకపోతే మాత్రం దేవుడికి చాలా కోపం వచ్చేస్తుంది. మనం ఏ పార్టీ వాళ్ళు అండి, నిన్న ఒక విషయం చూశాను. 5వ తారీఖు, జూన్ 5వ తారీఖు అమ్మ నాన్నలతో తోబుట్టులతో సంతోషంగా గడిపింది ఒక 13 ఏళ్ల అమ్మాయి, 13 ఏళ్ల బిడ్డ. అంతేనండి, రాత్రి నిద్రపోయింది. తెల్లవారి 3 గంటల 20 నిమిషాల సమయంలో కార్డియాక్ అరెస్ట్. కార్డియాక్ అరెస్ట్ అంటే మీకు తెలుసు, గుండె అరెస్ట్ అయిపోవటం, గుండె ఆగిపోవటం. చనిపోయిందండి బిడ్డ, చనిపోయింది. ఏంటి అసలు ఈ ఎలాంటి జీవితాలు అంటే, నిద్రపోతే తెల్లారి లేస్తామన్న గ్యారంటీ లేనటువంటి పరిస్థితులు ఉన్నాడు. అలాంటి వాళ్ళు మనం ఎట్లా ఉండాలండి అసలు దేవుడి పట్ల? ఏమండి, సమయాన్ని దుర్మార్గంగా దుర్వినియోగపరుచుకునే వాళ్ళు కొందరు, భయం భక్తి లేకుండా నోరును పడేసుకునే వాళ్ళు కొందరు, ఆలోచనలు అదుపు లేకుండా కొందరు, రకరకాలుగా ఉంటారు. వద్దు, మనకు మంచిది కాదు ఇది. ఎందుకంటే దేవుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆయన కూడా ఓపిక నశించే రోజు వస్తుంది. అప్పుడు ఎవరు మనల్ని రక్షించలేరు. ఎవరు ఎన్ని అనుకున్నా కూడా మన వల్ల కాదు. అది ఉన్న పాటును తీసేస్తాడు. ఎందుకంటే నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవు అని. ఏమండి, మనం ఎక్కడున్నాం కానీ మన రిమోట్లు ఎక్కడున్నాయి? మన రిమోట్లు ఎక్కడున్నాయంటే దేవుడి దగ్గర ఉన్నాయి. అంతే. ఒక్క రిమోట్ అలా అనేసాడంటే అయిపోయింది సంగతి. ఇక మనల్ని ఎవరు రక్షించలేరు. కాబట్టి ఆ పరిస్థితికి వెళ్లకుండా ఫరో రాజు చూసింది మోషే అహరోన్లను, కానీ దేవుడు చూడమన్నది వాళ్ళ వెనకున్నటువంటి దేవుడు. చూడకపోతే చూపిస్తాడు అంతే. ఆయన నువ్వు దేవుడిని చూడట్లేదు కదా, ఎస్, నువ్వు ఎలా చూడాలో నాకు తెలుసు. అంటే నువ్వు భారాలు ఎలా పెంచాలో నీకు తెలుసు కదా, నువ్వు వెట్టి పనులు ఎలా చేయించాలో, పనులు ఎట్లా చేయించుకోవాలో నీకు తెలుసు. ఒక మానవ మాతుడిగా, సాటి మానవుడిగా ఉన్న నీకే ఇన్ని తెలివితేటలుంటే నువ్వు ఎలాగ లక్షల మందిని కంట్రోల్ చేయటం నీకు తెలిస్తే, నిన్ను కంట్రోల్ చేయటం నాకు తెలుసురా అంటాడు దేవుడు. కాబట్టి దేవుడి దగ్గర ఇట్లాంటి కుప్పిగంతులు ఎవరికి తగవు. దేశాన్ని పరిపాలించే ఒక మహా క్రూరుడిగా ఉన్నటువంటి, బలవంతుడిగా ఉన్నటువంటి, సముద్రంలో నీటిలో సరస్సులో పండుకొని ఉన్న ఒక మొసల్లాంటి వ్యక్తిని సైతం దేవుడు కంటి మీద కొనుక్కు లేకుండా చేశాడు. అది ఆయన శక్తి. కాబట్టి యెహోవా దయాళుడని రుచి చూడాలట మనం. యెహోవా దయాళుడని రుచి చూడాలి. లేదంటే రెండో కోణంలో ఉంటది ఆయన ఉగ్రత, ఎవరు తట్టుకోలేరు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నా, మనం ముందు ఉంచుతున్న విషయం ఏంటంటే, నువ్వు ఫరోలా ఉండాలనుకుంటున్నావా, లేకపోతే మోషే అహరోనులాగా ఉండాలనుకుంటున్నావా? నీ డెసిషన్ నువ్వు తీసుకో. నా డెసిషన్ నాకు ఇచ్చి వదిలేశాడు, మీ డెసిషన్ మీకు వదిలేశాడు. మోషే అహరోనులా ఉంటే చరిత్రలో నిలిచిపోతావు, ధన్యులు అయిపోతావు. ఫరోలా ఉండిపోతే చరిత్రహీనులమైపోతాం. ఎంతో ఖ్యాతి గడించినటువంటి వ్యక్తులు సైతం
సున్నాలుగా మారిపోయిన పరిస్థితులు అయిపోతాయి. అటు ఆ దుస్థితి మనకు రాకుండా మనం దేవుడి బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదే ఇంకా భవిష్యత్ దినాల్లో ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటాం. సో ప్రభు చిత్తానుసారంగా మనం నెక్స్ట్ రాబోయేటటువంటి దినాల్లో నిర్గమకాండము 5వ అధ్యాయము 5వ వచనం నుండి ఉన్నటువంటి విషయాల్ని నేర్చుకుందాం. ఇప్పటివరకు విన్న వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే దయచేసి అడగండి.